నా పేరు గౌతమ్ నంద. మార్కెట్లో హాట్గా సేల్ అవుతున్న ఆత్మహత్య, అంతర్మదనం, ఆత్మహత్యకై కోరిక, చివరి మాట అన్న బుక్స్ రాసింది నేనే. నా చిన్నప్పుడే మా అమ్మ, అన్నయ్య సూసైడ్ చేసుకొని చనిపోయారు. అలా ఎవరూ అనాథగా పెరగద్దని, ప్రపంచంలో ఏ ఒక్కరి మరణం ఆత్మహత్య కాకూడదని ప్రయత్నిస్తున్న నేను ఈ సూసైడ్ స్పాట్కి రావడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరు తెలుసా? వెన్నెల. చెప్పు వెన్నెల, ఏదో అర్జెంటుగా డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ అన్నావు. వచ్చి 10 minutes అవుతున్నా, ఏం మాట్లాడట్లేవు? నేను బ్రేకప్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఏంటి, నేను చెప్పింది సరిగ్గా వినిపించలేదా? వినిపించింది. మరి అంటే నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యావుగా. నా డెసిషన్తో పనేముంది? నేను మిగతా అమ్మాయిల్లా కాదు, చెప్పా పెట్టకుండా బ్రేకప్ చెప్పడానికి నాకు ఫుల్ క్లారిటీ ఉంది. సో నేను నీ విషయం కోసమే రమ్మన్నా. ఏ కారణంతో నాకు బ్రేకప్ చెప్తున్నావు అని నేను అడగను. ఎందుకంటే కారణం తెలుసుకొని చేంజ్ అవుతాయి, అది ప్రేమే కాదు. మరి నాతో గడిపిన క్షణాలు, నేను లేకుంటే బ్రతకనన్న మాటలు, చేసిన ప్రామిస్ అన్ని ఫేకేనా? నువ్వు అనవసరంగా డిస్కషన్లోకి తీసుకెళ్తున్నావు. రీజన్ అడగనన్నావు కదా, మరి బ్రేకప్ అంటే ఓకే అని బాయ్ చెప్పొచ్చుగా. ఓకే బాయ్ అని చెప్పడానికి నువ్వు వెళ్ళొస్తా అని చెప్పలే, ఇక రాను అంటున్నావు. నీకు బ్రేకప్ చెప్పడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. ఈ 6 monthsలో ఒక్కసారైనా నీ గురించి ఆలోచించుకున్నావా? ఆలోచించి ఏం చేయమంటావు? అవును, నీ గురించి ఆలోచించే సిచ్యువేషన్లోనే నువ్వు లేవు. ఇక నా గురించి ఏం ఆలోచిస్తావు? అవును, నేను చెప్పేది 100% నిజం. నేను ప్రేమించినప్పుడు గౌతమ్ వేరు, ఇప్పుడు గౌతమ్ వేరు. నేను నిన్ను ప్రేమించినప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, నీ చుట్టూ నలుగురు ఎప్పుడూ ఉండేవాళ్ళు. నీకు వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు. నా వెనకాల ఎంతమంది తిరిగి ప్రపోజ్ చేసినా నీకు మనీ ఉందని ఒకే ఒక్క రీజన్తో నిన్ను లవ్ చేశా. నాకన్నా నీకు మనీ ఇంపార్టెంటా? పిచ్చి గౌతమ్, సొసైటీని నీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడు. నీలా కోర్టు కేసులలో ఆస్తులు పోతున్నా లైట్గా తీసుకొని కూల్గా కూర్చొని పుస్తకాలు రాసుకోవడం నా వల్ల కాదు. నువ్వు రాసే పుస్తకాలు ఎవరిని ఉద్ధరిస్తాయో నాకు తెలీదు. నాకు కావాల్సింది నా లైఫ్ లాంగ్ సరిపడేంత డబ్బు. బట్ నువ్విలా ఎప్పుడో మీ అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయిందని, అలా చేసుకునే వాళ్ళందరినీ నువ్వు ఉద్ధరిద్దామని నువ్విలా ఉంటే నిన్ను చూస్తూ భరించడం నా వల్ల కాదు. నీ విషయంలో నేను చేసేది మోసం అనుకుంటావో, స్వార్థం అనుకుంటావో, లేదా ఇంకా పెద్ద పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం. గుడ్ బై. హలో సార్, నీకు కాల్ చేసింది నేనే సార్. నా పేరు జేమ్స్. 1 year బ్యాక్ నా ఫ్రెండ్ నేను ఇద్దరం పార్ట్నర్షిప్లో బిజినెస్ చేశాం. వాడు నన్ను మోసం చేశాడు. చేసిన మోసానికి నా ఇంటితో సహా ఆస్తులన్నీ పోయాయి సార్. అదే సమయంలో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య క్యాన్సర్తో చనిపోయింది సార్. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఆ టైంలో మీరు రాసిన బుక్స్ చదివాను. నాలో నాకే తెలియని బ్రతకాలని ఎనర్జీ వచ్చింది. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశా. తక్కువ కాలంలోనే సక్సెస్ అయ్యా. ఈరోజు నా పిల్లలు అనాథాలు కాకుండా జీవించి సాధించా. దీనికి కారణం మీరు. కనుక లైఫ్లో ఒక్కసారైనా మిమ్మల్ని కలిసి కృతజ్ఞత చెప్పాలనుకున్నా. ఓకే సార్. అయినా ఈరోజు ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు? కొత్త బుక్ ఏమైనా రాస్తున్నారా? సర్లేండి సార్, ఉంటా. జేమ్స్. ఏంటి సార్? థ్యాంక్స్. ఎందుకు సార్? తర్వాత చెప్తా. అలా ఆ రోజు చనిపోవాలనుకున్న నేను నా ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నాను.